ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శని యొక్క ప్రతికూలత విద్యార్థులపై ఉన్నప్పుడు క్రమశిక్షణ లోపిస్తుంది, తద్వారా విజయాలు దూరం అవుతాయి. మరి ఈ శని యొక్క ప్రతికూలత విద్యార్థులకి దూరంగా ఉండాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే శని జపం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని తగ్గిస్తుంది, అలాగే గ్రహశాంతికి దోహదపడుతుంది. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, నల్ల వస్త్రదానం కూడా శని యొక్క ప్రీతిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు ఈ విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితిని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు కనుగోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదల వంటివి విద్యార్థులకి బలాన్ని చేకూరుస్తాయి. విజయాలు అన్ని రంగాల వారికి కూడా చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు వెనువెంటనే లభిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి కనకదారాస్తం వంటి స్తుతులతో అమ్మవారిని పూజించడం ద్వారా ఆర్థిక బలం ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. స్త్రీలు ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక ఆశలు
పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది, ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అధిక బాధ్యతల ద్వారా ఉక్కిరి బిక్కిరి సంఘటనల్ని ఆహ్వానిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించలేకపోతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు ప్రబలమవుతాయి. ప్రతిబంధకాల్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. ఆదాయాన్ని మాత్రం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్ని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. ఆకస్మిక విజయాలకి దోహదపడుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత
ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రమాదాల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలస్యంగానైనా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు క్రీడారంగంలో ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక అవకాశాలు ఆకస్మికంగా లభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యను అర్థించువాడు విద్యార్థి. క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ఉత్తమ విజయాల్ని కలిగిస్తుంది. శని యొక్క ప్రతికూలత ద్వారా క్రమశిక్షణలో లోపం ఏర్పడుతుంది. ఈ శని యొక్క ప్రతికూలత తొలగించుకోవాలంటే విద్యార్థులు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే కష్టపడి చదవాలి. క్రమశిక్షణని పెంపొందింపచేసుకోవాలి. జ్ఞాపకశక్తిని కూడా పెంపొందింపచేసుకోవాలి. శని ప్రతికూలత ద్వారా జ్ఞాపక శక్తి, క్రమశిక్షణలో లోపాలు ఏర్పడతాయి. ఈ ప్రతికూలతను తొలగించుకోవటం ద్వారా విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. చదువుల పట్ల ఆసక్తి, జ్ఞాపక శక్తి వృద్ధికి, పరీక్షల్లో విజయం సాధించడానికి శని ప్రతికూలతను నివారించుకోవాలి. విద్యార్థులు ప్రతి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి సింధూరాన్ని నుదుటను ధరించాలి. మెడలో ఆంజనేయ స్వామి రూపును ధరించడం కూడా చాలా ఉత్తమం. విద్యార్థులు చదువుకునే గదిలో గణేష, కుమారస్వామిలతో కూడినటువంటి శివపార్వతుల చిత్రపటం తప్పక ఉన్నట్లయితే ధైర్యాన్ని పెంచుతుంది, విజయాల్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులు స్నానాధికాల్ని పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుడికి నమస్కరించాలి. చదువుకునే గది గోడలకు నీలపు రంగు ఉంటే మంచిది కాదు. పుస్తకాలను ఉంచేటువంటి అల్మరా, బ్యాగుల్లో దుర్గాదేవి, సరస్వతి, వినాయకుడు, దక్షిణామూర్తి చిత్తరువుల్ని ఎల్లప్పుడూ ఉంచాలి. విద్యార్థులు శనివారం నాడు తప్పనిసరిగా తలస్నానం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విద్యలో విజయాలు సాధించగలుగుతారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడికి సాయం సమయంలో పశ్చిమ దిక్కు వైపునకు తిరిగి నమస్కరించి ప్రతికూలతని తొలగించమని ప్రార్థించాలి. అప్పుడు విజయాలు తప్పక సిద్ధిస్తాయి, ఆనందం లభిస్తుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శని మిత్రక్షేత్రమైన తులారాశిలో ఉన్నాడు. శని యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి జమ్మి చెట్టు ఆకులను శనీశ్వరుడి విగ్రహం మీద ఉంచటం, లేదా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పసుపు కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోయటం, దీనితో పాటుగా నల్ల నువ్వులు నీళ్లల్లో వేసి శనికి ఎదురుగా నిలబడి 4 సార్లు అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను చర్చల ద్వారా తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలలో, ఉక్కుకు సంబంధించిన వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ సఫలం కాకుండా విఫలం అవుతున్నటువంటి తరుణంలో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా గురువారం నాడు ఆలుగడ్డలను ఉడికించి వాటిని చల్లార్చి వాటిలో కొద్దిగా ఉప్పును చేర్చి గోవుకు తినిపించటం ద్వారా మీరు చేసినటువంటి అన్ని రకాలైన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై త్వరగా చక్కటి ఉద్యోగాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. Triple X డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆభరణాల విషయంలో ప్రతి గృహిణి కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని గనక పాటించినట్లయితే ఆ గృహంలో లక్ష్మీ కళ ఉట్టిపడటానికి ఆస్కారం అధికంగా ఉన్నది. ఈ ఆభరణాలు అనేటువంటివి స్త్రీమూర్తికి సౌందర్య ఆభరణంగా చెప్పడమే కాకుండా గృహాల్లో దేవతా మందిరంలో కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి చక్కగా ఆభరణాలు అలంకరించేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావం కూడా కనిపిస్తోంది. అలాగే బంగారంతో చేసినటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు, లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు తమ పూజా మందిరంలో పెట్టుకొని ధ్యానించేటువంటి వారు కూడా మనకు గృహాల్లో కనిపిస్తూ ఉంటారు. వెండితో చేసినటువంటి పానవట్టం పైన చక్కటి స్ఫటికలింగాన్ని ఉంచి నిత్యం కూడా అభిషేకం చేసేటువంటి వారు, లేక బంగారపు శివలింగాన్ని ఉంచి నిత్యం కూడా అభిషేకం చేసేటువంటి వారు కూడా మనకు గృహాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క బంగారానికి ఉన్నటువంటి విలువ అనిర్వచనీయమైనది కాబట్టి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యతతో పాటుగా కొన్ని నియమాలు కూడాను వాస్తుశాస్త్రరీత్యా మనకు చెప్పడం జరిగింది. పవిత్రవంతమైనటువంటి ఆభరణాలు స్త్రీకి అలంకారయుక్తమైనటువంటి ప్రభావమే కాకుండా బంగారం ధరించేటువంటి వ్యక్తికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. బంగారం అనేటువంటిది లక్ష్మీ కళకే కాదు, ఆరోగ్య ప్రాప్తికి కూడాను నిదర్శనవంతమైనటువంటిది. అందుకనే పూర్వం రాజులు సైతం కూడాను చక్కటి ఆభరణాల్ని తమ శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా ధారణ చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. 7 వారాల నగలు అని చెప్పేసి నేటికి కూడా మనం అనేక మంది గృహిణులు ఆ వారానికి సంబంధించినట్టుగా నిత్యము కూడాను ధరించేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తోంది. ఈ యొక్క నగల పెట్టె విషయంలో కూడా చాలా జాగరూకత వహించాలి సుమా. వాస్తు శాస్త్రరీత్యా మీరు ధరించేటువంటి నగల్ని తూర్పు దిశలో కాకుండా ఉత్తర బీరువా, అంటే మీ బీరువా ఉత్తర గోడకు ఆనించకుండా ఉండి దక్షిణం చూస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి బీరువాలో పదిలపరచండి మీ యొక్క బంగారు ఆభరణాలను. అంతేకాకుండా మీ బంగారు ఆభరణాల్ని చాలా పవిత్రవంతమైనటువంటి భావనా పరంపరలో నిత్యం కూడా వాటిని నమస్కృతాంజలి గడిస్తూ మీరు ఏదైనా పెండ్లిళ్లకు, పేరంటాళ్లకు వెళ్ళినప్పుడు ధరించే ముందు హడావిడిగా మీ యొక్క బెడ్రూమ్లో అక్కడే బీరువా ఉంటే ఆ బీరువాలో నుంచి తీసి వెంటనే వాటిని మంచం మీద మాత్రం పెట్టకండి. ఒక్క బంగారమే కాదండి, మీరు హడావిడిగా డబ్బులు తీసి ఆ జేబులో అన్నీ కూడా మంచం మీద పడేయటం అనేటువంటి సూత్ర ప్రాతిపదిక కూడా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎప్పుడు మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టడం, మంచం మీద కూర్చొని బంగారపు నగల్ని అలంకరించుకోవటం లాంటి సంఘటనలు వాస్తు శాస్త్రరీత్యా చాలా అనర్థాన్ని ఇస్తాయి. అది చాలా పరమ పవిత్రవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణంగా భావిస్తూ మీరు వేసుకునేటప్పుడు కూడా కళ్ళకి అద్దుకొని చక్కగా ధారణ చేయాలి. అలాగే వాటిని పరమ పవిత్రంగా తీసి దాచిపెట్టేటప్పుడు కూడా అమ్మా నీ అనుగ్రహం అంటూ లోపల పెట్టాలి. అలా లోపల పెట్టినప్పుడు చక్కగా అక్షతలు తీసుకొని దాని మీద చల్లి నమస్కృతాంజలి గడిస్తే చాలా మంచిది. అంతేకాకుండా కస్తూరి అని చెప్పేసి ఉంటుంది. ఆ కస్తూరి కాయను గనక నగల పెట్టెలో గనక ఉంచినట్లయితే మీరు కోరిన విధంగా బంగారపు ఆభరణాలను ధరించే యోగం మీ యొక్క గృహిణికే కాదు, ఇంటి యజమానికి కూడా పట్టి తీరుతుంది. విష్ణుమూర్తి యొక్క పత్ని లక్ష్మీదేవి ఎక్కడైతే కస్తూరి ఉంటుందో అక్కడ ఆకర్షింపబడుతుందిట తల్లి. అందుచేత మీ యొక్క బంగారపు ఆభరణాలు దాచిపెట్టేటువంటి బీరువాలో మీరు గనక కస్తూరి అనేటువంటి దాన్ని గనక ఆ కాయలాగే ఉంటుంది, అది ఆ కాయను గనక ఉంచినట్లయితే చక్కటి సువాసనతో అక్కడ పరమ పవిత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడాను మీకు ప్రసరించి ప్రతి ఒక్క పండక్కే కాదు, కాస్త డబ్బులు వచ్చినాయంటే బంగారం కొనాలి అనేటువంటి సంకల్ప సిద్ధి కూడాను మీ గృహ యజమానికి కలిగి తీరుతుంది. ఇది వాస్తు శాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరగాలి. అలాగే బంగారపు నగల్ని మీరు
పదిలపరచక ముందు వాటిని తీసి ఆ యొక్క వాటిని కడిగేటువంటి విధి విధానంలో కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి భావన పరంపర ఉండాలి. కుంకుడు నురుగు, కుంకుడు కాయల నుంచి వచ్చిన నురుగు. కుంకుడు కాయ అనేది ప్రకృతి వరం. ఆ వర ప్రభావం చేత కుంకుడు కాయని గనక ఇట్లా అని మీ యొక్క నగల్ని గనక చక్కగా గనక రుద్ది వాటిని మంచి నీళ్లతో పరమ పవిత్రంగా లక్ష్మీదేవిని మనసులో అనుకుంటూ, అంటే లక్ష్మీకి సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, లక్ష్మీదేవికి సంబంధించిన కనకదారాస్తవాన్ని కానీ చదువుకుంటూ గనక మీ గృహిణి గనక చక్కగా గనక వాటిని గనక పరిశుభ్రం చేసి చక్కటి గుడ్డతో తుడిచి మీ యొక్క పరమ పవిత్రవంతమైనటువంటి స్థలం ఆ యొక్క నగదు బీరువాలో గనక ఉంచినట్లయితే తల్లి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉంటాయి సుమా. అంతేకాకుండా మీ యొక్క నగదు సంబంధించినటువంటి బీరువాకు లక్ష్మీదేవిని ఏనుగులు తొండంతో అలా పూర్ణ కలశాలు ఎత్తి అభిషేకం చేస్తూ ఉన్నటువంటి స్టిక్కర్ తప్పనిసరిగా అతికించండి. అలా అతికించటం వల్ల నిత్యం కూడాను మీ పవిత్ర భావన పరంపర అక్కడ కనిపించాలి ఆ లక్ష్మీదేవిని చూడగానే. అలాగే చాలా మంది ఇళ్లలో బంగారపు పుష్పాలు, అంటే లక్ష్మీదేవిని అర్చన చేసేటప్పుడు బంగారపు పద్మ పుష్పాలతో పూజ చేసే సంప్రదాయం ఉంది. వాళ్ళు నిత్యం కూడా పూజ చేసేటప్పుడు దాని మీద నీళ్లు చల్లే పూజ చేయాలి ప్రతిరోజు కూడా. అలా చేస్తేనే అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కటాక్షిస్తుంది లక్ష్మీదేవి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ప్రహరీ గోడల విషయంలో పాటించవలసినటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది. ప్రహరీ గోడ నిర్మాణం చేసేటప్పుడు ఉత్తరం తూర్పు గోడల మందం కంటే కూడా పడమర దక్షిణ గోడల మందం అత్యధికంగా ఉండేటట్టుగా నిర్మాణం చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అలాగే గోడల మందం విషయంలో శ్రద్ధ వహించటం సర్వత్రా కూడా సుఖదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.